హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మమతా నిఖిలేష్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ వీడియో. ఏంటి అంటే, యాక్చువల్లీ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే ఇంట్లో స్పేస్ సరిపోవట్లేదని డ్రెస్సింగ్ టేబుల్ తీసేయడం జరిగింది. OLXలో అమ్మేశాము. కాకపోతే డ్రెస్సింగ్ టేబుల్ తీసేసిన తర్వాత మిర్రర్ చాలా ఇంపార్టెంట్. చిన్న మిర్రర్ అయితే మనకి శారీస్ కానీ కొత్తవి ఏమైనా అకేషన్స్కి కొత్తగా రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు చూసుకోవడం కష్టం అవుతుంది. సో దానికోసం ఇంకొక సొల్యూషన్ వెతికి డిఫరెంట్గా అండ్ స్టైల్గా మిర్రర్ని తక్కువ ప్రైస్లో ఎలా మనము డెకరేట్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూస్తాను, చాలా తక్కువ ప్రైస్లో. సో కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీరు కూడా షాక్ అవుతారు. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో చాలా షాప్స్ తిరిగి చాలా మిర్రర్స్ చూసిన తర్వాత ప్రైజ్లు అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ అనుకుంది ఏంటి, తక్కువ ప్రైస్లో అయిపోవాలి, మనకి నచ్చినట్టు మనం ఓన్గా డిజైన్ చేసుకోవాలి, అది కూడా తక్కువ ప్రైస్లో. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. సో చాలా షాప్స్ తిరిగిన తర్వాత ఫైనల్గా మాకు ఒక మిర్రర్ దొరికింది. సో అదే వచ్చేసి ఈ మిర్రర్ అన్నమాట. సో ఈ మిర్రర్ సైజ్ వచ్చేసి 4x2 feet అన్నమాట. 4 feet and 2 feet. సో ఇది మనకి చుట్టూ ఓన్లీ మిర్రర్ కాకుండా స్ట్రిప్స్ వచ్చాయి. సో మనకి డెకోలం డిజైన్లో ఈ స్ట్రిప్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇది డెకోలం కాదు, డిజైన్ అలా ఇచ్చారు, కానీ అల్యూమినియంతో ఈ ఫ్రేమింగ్ అనేది జరిగింది ఈ మిర్రర్కి. సో కొన్ని ప్లెయిన్గా ఓన్లీ మిర్రరే కూడా ఉన్నాయి, కాకపోతే మనం అది హ్యాండిల్ చేయడం కష్టం అనేసి ఇలా ఫ్రేమ్ ఉన్న మిర్రర్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. అయితే మనకి చాలా కాస్ట్ ఉన్నాయి మిర్రర్స్ అనేవి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 7,000, 5,000, అంటే కొద్దిగా అవి డిజైన్స్ ఉండడం, సో లైటింగ్ వాటికే ఆటోమేటిక్గా ఇవ్వడం, లేకపోతే టచ్ లైట్ అలాంటి డిజైన్స్ కూడా ఉన్నాయి. మనకి అవి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 5,000, 7,000, 10,000, 12,000 ఆ రేంజ్లో ఉన్నాయి అన్నమాట. సో అంటే అది ఫుల్లీ ఆటోమేటిక్ టైప్, మనం జస్ట్ ఫింగర్తో టచ్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా లైట్ వచ్చేస్తాయి అన్నమాట వాటికి. కాకపోతే మనకి అంత అవసరం లేదు అని అనిపించి ఈ మిర్రర్ తీసుకోవడం జరిగింది. ఈ మిర్రర్ ప్రైస్ వచ్చేసి మాకు 1,300 రూపీస్ పడిందన్నమాట. సో ఈ మిర్రర్కి ఇంకొకటి మాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, దీనికి వెనక సైడ్ మనకి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా మనకి ఒక స్ట్రిప్స్ లాంటివి ఇచ్చారు. సో హ్యాంగ్ అవ్వడానికి మిర్రర్ అనేది. అయితే ఇప్పుడు మనము ఇక్కడ వాల్ మీద కరెక్ట్గా మెజర్మెంట్ చెక్ చేసుకొని మాత్రమే చేయాలండి. సో ఎలా పడితే అలా చేస్తే మనకి సెట్ అవ్వదు. కాబట్టి మెజరింగ్ టేప్ తీసుకొని ఫస్ట్ మనం మార్క్ చేసుకున్న తర్వాతే చేయాలి. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే, మనం నార్మల్గా మొలలతోని హ్యామర్ తీసుకొని కొడతాం కదా, అలా మాత్రం చేయకండి. ఎందుకంటే అవి మొలలు మనకి కొన్ని రోజులకే లూజ్ అయిపోయి మిర్రర్ కింద పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మీరు సుత్తతో కొట్టడం అలాంటివి చెయ్యకుండా సో ఎక్కడైనా డ్రిల్లర్ తీసుకొచ్చుకొని చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మిర్రర్ షాప్ వాళ్ళే వచ్చి కూడా మనకి ఫిక్స్ చేస్తారు. సో జస్ట్ 100 రూపీస్ ఇస్తే సరిపోతుంది. కాకపోతే మా ఇంట్లో మాకు డ్రిల్లర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మా ఓన్గా మేము చేసుకుందామన్న ఉద్దేశంతో మాత్రమే మా ఓన్గా మేము చేసుకుంటున్నాము. మీరు కావాలి అనుకుంటే 100 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే వాళ్ళే వచ్చి మీకు ఫిక్స్ చేస్తారు. సో ఈ ప్రాబ్లం ఒకవేళ మీకు ఫిక్సింగ్లో ప్రాబ్లం ఉంటుంది, మాకు కొంచెం మెజర్మెంట్స్ అవన్నీ డౌట్ అనుకుంటే మాత్రం వాళ్ళని పిలిపించుకొని చేసుకోండి. మేము ఇంట్లో ప్రతి ఒక్కటి మాకు మొలలు కానీ అన్నీ కూడా ఉన్నాయి అన్న ఉద్దేశంతో సో ఇలా చేసుకుంటున్నాము. సో ఇక్కడ నేను వైట్ కలర్ ఇక్కడ నిఖిల్ కొడుతున్నాడు చూడండి. ఇవి మనకి ఏంటంటే మొలకి మనకి స్ట్రెంగ్త్ని ఇస్తాయి అన్నమాట, అవి లూజ్ అవ్వకుండా ఊడిపోకుండా. ఒకవేళ మీకు ఇవి దొరకలేవు అని అనుకుంటే మనకి నార్మల్గా కొడుతూ ఉంటారు కదా చెక్కతోని, చిన్న చెక్క ముక్కలు లాంటివి దొరుకుతాయి, అవి కూడా హార్డ్వేర్ షాప్లో దొరుకుతాయి, అవైనా తీసుకొచ్చుకొని మీరు కొట్టచ్చు. సో ఈ ప్లాస్టిక్ ఏంటంటే ఇంకా కొద్దిగా స్ట్రెంగ్త్ ఇస్తాయి అండ్ ఇవి మా దగ్గర అవైలబుల్ ఉన్నాయని సో వీటితో మేము ఫిక్స్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ డ్రిల్లర్తోని హోల్స్ చేసి తర్వాత ఈ ప్లాస్టిక్వి మొల కోసం స్ట్రెంగ్త్ని ఇచ్చేవి పెట్టి ఆ తర్వాత మొలలు అనేవి ఫిక్స్ చేస్తున్నాము.
సో చూస్తున్నారు కదా, ఇలా ఫిక్స్ చేసేయాలి. సో మనం మెజర్మెంట్స్ ఆల్మోస్ట్ కరెక్టే తీసేసుకున్నాం కాబట్టి జస్ట్ మనం కొద్దిగా ఇవేంటి అంటే మనకి హ్యాంగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి, చేతుల నుంచి జారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా గట్టిగా పట్టుకొని మెల్లిగా ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో మిర్రర్ అయితే ఫైనల్గా ఫిక్స్ చేసాము. కాకపోతే మనకి మెయిన్ ఏంటి, మేము అక్కడ చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటి అంటే మేము కూడా ఎల్ఈడి అనేది ఫిక్స్ చేయాలి అని అనుకున్నాము. సో అక్కడ ఆల్రెడీ దానికి ఫిక్స్ చేసిన ఎల్ఈడి అయితే 7,000 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది మిర్రర్ కాస్ట్. అదంతా ఎందుకు, మన ఓన్గా మనకి నచ్చినట్టు మనం రెడీ చేసుకోవచ్చని ఈ ఎల్ఈడి స్ట్రిప్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఇవి మనకి హార్డ్వేర్ షాప్స్లో అవైలబుల్ ఉంటాయి. సో క్వాలిటీని బట్టి ఈ ఎల్ఈడి స్ట్రిప్స్ అనేవి స్టార్టింగ్ ప్రైస్ 40 రూపీస్ మీటర్, 50 రూపీస్ మీటర్ అలా ఉంటాయి. మేము వచ్చేసి ఇది 70 రూపీస్ మీటర్ ఉన్న ఎల్ఈడి అనేది తీసుకురావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి 4 మీటర్స్ అన్నమాట. మిర్రర్కి 3.5 మీటర్స్ పడుతుంది. కాకపోతే కొద్దిగా ఎక్స్ట్రా తీసుకుందామని 4 మీటర్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనకి ఎక్కడైతే కనెక్షన్స్ ఉంటాయో ఆ ప్లేస్లో మాత్రం మీరు టేప్తోని ఇలా టేప్తోని క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే మన చేతులు తగిలినప్పుడు కొద్దిగా ఏమైనా కరెంట్ అలా పవర్ షాక్ వచ్చే ఛాన్స్ ఉంటుందని నికిల్ ప్లాస్టర్స్ వేసేసాడు. రాదు, కాకపోతే ముందు జాగ్రత్తగా వేసుకుంటే బెటర్ అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫెవిక్విక్ లాంటిదే సేమ్ లిక్విడ్ అనేది మనకి హార్డ్వేర్ షాప్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇది మనకి ఒక స్ట్రిప్ లాగా ఇచ్చారు, చెప్పాను కదా ఇంత ముందుకు, అల్యూమినియం స్ట్రిప్. ఆ అల్యూమినియం స్ట్రిప్ మీదే అక్కడక్కడ చిన్న చిన్న డ్రాప్స్ వేస్తూ ఈ ఎల్ఈడి అనేది ఇక్కడ అతుకు పెడుతున్నాం. ఇక్కడ మేము ఎలా స్టిక్ చేస్తున్నామో చూడండి, ఇలాగా కొద్ది కొద్దిగా ఈ గ్లూ అనేది ఇక్కడ వేస్తూ అతుకు పెట్టుకోవాలి. ఈ ఫ్లెక్స్ క్విక్ వచ్చేసి మనకి 60-70 రూపీస్లో దొరుకుతుంది హార్డ్వేర్ షాప్లో. అండ్ ఇది ప్లాస్టిక్కి కానీ మనకి ఏవైనా సెరామిక్ ఐటమ్స్ ఉన్నా కానీ మిర్రర్స్కి కానీ ప్రతిదానికి మనం యూస్ చేసుకోవచ్చు. వుడ్కి కూడా యూస్ చేసుకోవచ్చు, దాని మీద మనకి మెన్షన్ చేసి ఉంటుంది. సో కంప్లీట్గా మేము మిర్రర్కి చుట్టూ రౌండ్గా ఒక స్ట్రిప్ అనేది కంప్లీట్గా స్టిక్ చేసాము. చూడండి, ఇలాగా మనం లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఇలాగా కనిపిస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కాకపోతే ఇది ఫిక్స్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా మెల్లిగా స్టిక్ చేసుకోవాలి. ఇదే మనకి మెయిన్. మిర్రర్కి కొద్దిగా కూడా మనకి ఈ గ్లూ అనేది స్టిక్ అవ్వకుండా ఓన్లీ ఆ స్ట్రిప్స్ మీద మాత్రమే వచ్చేలాగా చేసుకోవాలి. అండ్ కార్నర్స్కి వచ్చేసరికి మనకి ఇది ఎల్ఈడి అనేది మనకి ఈ స్ట్రిప్ అనేది ప్లాస్టిక్తో ఉంటుంది కాబట్టి మనకి ఫోల్డ్ అవ్వదు. ఆ ప్లేస్లో కొద్దిగా కొద్దిగా కర్వ్ వచ్చేలాగా మనం అక్కడ గ్లూ వేసి స్టిక్ చేసుకోవాలి. మిగతా ప్లేసెస్లో మాత్రం మనకి స్ట్రైట్గా వస్తుంది. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తుంది అన్నమాట. సో ఎంత బాగా వచ్చిందంటే లైటింగ్, ఎవరైనా షార్ట్స్ చేయాలనుకున్నా, రీల్స్ చేయాలనుకున్నా, మనకి ఒకవేళ రింగ్ లైట్ లేకపోయినా కానీ ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు. మిర్రర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ లైటింగ్కి, వీడియోస్ తీసుకోవడానికి లైటింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి మన ఫేస్ మీద ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో లైటింగ్ అనేది. సో మనకి మిర్రర్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది మన పిక్చర్ అనేది. సో మనము ఎలా ఉన్నాము ఏంటి, ఏమైనా చిన్న స్పాట్స్ మన ఫేస్ మీద ఉన్నా కనిపిస్తుంది. సో అంత బాగుంటుంది అన్నమాట. సో మనకి సెలబ్రిటీస్ కానీ అలాంటి వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు కదా మేకప్ మిర్రర్స్, పౌడర్ రూమ్ అంటారు కదా. సో అందులో మనకి లైటింగ్ మిర్రర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది, పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అండ్ మొత్తం కంప్లీట్గా మేము 1500 to 1600 రూపీస్లో కంప్లీట్ చేసాము ఈ మిర్రర్ అనేది. సో డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి 4000-5000 రూపీస్ ఉంటుంది. అండ్ మనకి స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. సో స్పేస్ వేస్ట్ అవుతుందనే మేము తీసేయడం జరిగింది. సో దానికి రీప్లేస్ ఇలాగా ప్లేస్ వేస్ట్ అవ్వకుండా అండ్ పర్ఫెక్ట్గా లైటింగ్తో ఇలా మేము ఈ మిర్రర్ అనేది రెడీ చేసుకున్నాము. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.